ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు రంగంపేట దుర్గాభవాని కమిటీ సభ్యులు బొద్దుల రమేష్ బాబు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో దేవి నవరాత్రుల పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం మండపం వద్ద గావించారు. ఈ సందర్భంగా బొద్దుల రమేష్ బాబు మాట్లాడుతూ రంగంపేటలో 20 సంవత్సరాల పాటు దేవి నవరాత్రులను నిర్వహించడం జరిగిందని ఇప్పుడు 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. యువకులు, దాతలు, మహిళలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహణ దిగ్విజయంగా జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోనే రంగంపేటలో దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు చాలా పేరుందన్నారు. ఈ సంవత్సరం కూడా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కామిని ప్రభాకర్, ముప్పిడి కృష్ణ, వెంకటేశం, మహంకాళి సంతోష్, ఎంపీటీసీ రాజాగౌడ్, మాజీ సర్పంచ్ విజయ్, కాంగ్రెస్ నాయకులు ఊరడి విజయ్, పాఠశాల కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు నర్సింహులు, రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రంగంపేట గ్రామ దాతలు, చందాదారులు, సహాయకులు, సేవ చేసేవాళ్ళు, మా ఆడపడుచులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లమ్మలు అందరి సంపూర్ణ సహకారం వల్ల 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 21వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి మన దగ్గర జరిగే కార్యక్రమాలు ఈ నెల 22వ తారీఖు సోమవారం నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో దిగ్విజయంగా నిర్వహించబడతాయి. మరి అందుకు మా తమ్ముళ్ళందరూ 100% వాళ్ళ యొక్క శ్రమను, శక్తిని వెచ్చించి అమ్మవారి కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా తమ్ముళ్ళ యొక్క సంపూర్ణ సహకారం, మా గ్రామస్తుల యొక్క సంపూర్ణ సహకారం వల్ల మెదక్ జిల్లా లోపల దేవీ నవరాత్రులు ఎక్కడ బాగా జరుగుతాయంటే రంగంపేట గ్రామానికి ఒక మంచి పేరుంది. దానికి కారణమంతా మా తమ్ముళ్ళు, మా ఆడపడుచులు, మా దాతలు వీళ్ళందరి సంపూర్ణ సహకారం వల్ల ఈ కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయని నిస్సంకోచంగా చెప్పొచ్చు. మరి రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో చక్కటి షెడ్, ఆర్చ్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా దాతల సహకారం చేతనే నిర్వహించబడతా ఉన్నాయి. కాబట్టి దాతలందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఈ సేవ చేస్తున్నటువంటి తమ్ముళ్లకు, స్వాములందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలను ఎట్లాగైతే 20 సంవత్సరాలు నిర్వహించడమో అదేవిధంగా మీరు మనస్ఫూర్తిగా మంచి సహకారాన్ని అందించి ప్రేమతో కార్యక్రమాలను విజయవంతం చేసి మన రంగంపేట గ్రామానికి ఉన్న పేరును అట్లాగే నిలబెడదామని కోరుతూ ముగిస్తున్నాము. జై హింద్, జై దుర్గా భవాని మాతాకి, దుర్గా భవాని మాతాకి.